సుప్రీంకోర్టే అమలు చేయమని ప్రభుత్వాలకు చెప్తా ఉన్నది. సో ఇవన్నీ కూడా ఆదివాసులకు మంచి రోజులు రాబోతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో అటువంటి తీర్పు అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటువంటి తీర్పు రావడం మేము దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆదివాసీలలో కూడా ఏబిసిడి వర్గీకరణ జరిగి అందులో నిరుపేదలందరూ కూడా మంచిగా డెవలప్ అయ్యి ఉద్యోగాలు సాధించి ప్రజలకు మరింత సేవ చేయాల ఆదివాసీలు కూడా వాళ్ళ జీవితాలలో మార్పు తీసుకురావాలని కూడా మా కోరిక. అలాగే ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా, ఆదివాసీ ఖిల్లా అంటారు. ఇక్కడ ఎక్కువగా ఆదివాసీలు ఉన్నారు. మరి ఆదివాసీల గిరిజన గ్రామాల్లో, గూడెల్లో ఆదివాసీల్లో చైతన్యం తీసుకురావడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? ఒకటి ఆదివాసీలు నేను గర్వంగా చెప్పుకుంటా అన్నిట్లల్లా కొమురం భీం జిల్లా, అడవుల జిల్లా ఆదిలాబాద్లో పుట్టి నేను అమెరికా దాకా జెండా బాతినా అని నేను సగర్వంగా చెప్పుకుంటా. ఎక్కడికి పోయినా కొమురం భీం గారి పేరు ఎదిస్తాం మేము, ఎందుకంటే అంత పోరాట స్ఫూర్తిని రగిలించినటువంటి వ్యక్తి. సో ఆదివాసీలు సాధారణంగా పోరాట యోధులే, ఎందుకంటే పేదరికం మీద వాళ్ళు